హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 23 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న ఈ కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేస్తూ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హాయ్ గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ వచ్చేసి ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించిన పర్టికులర్ కొన్ని బ్యాచ్ కోర్సెస్ని నాలెడ్జ్ని సంపాదించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఆఫర్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఎవరైతే 24 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతుంది అనమాట. ఈ ఆఫర్ వచ్చేసి మనకు మార్చ్ 22nd, 23rd వరకు కూడా అవైలబుల్లో ఉండబోతుంది. అదేవిధంగా మనకు డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ ఉండబోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్స్పై క్విజ్ ప్రిపరేషన్ అనేది నిర్వహిస్తారు వీళ్ళు. మిత్రి శ్రీనివాస్ సార్, అదేవిధంగా మిత్రి దత్తు సార్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మార్చ్ 24th 5 PM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి అదే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ వచ్చేసి పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ట్రిక్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ అనేవి చెప్తా ఉంటారనమాట బాలకృష్ణ సార్, అదేవిధంగా మురళీకృష్ణ సార్. ఇది వచ్చేసి మార్చ్ 25th 7:59 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ నడుస్తుందండి. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ రిలేటెడ్ విషయాలు అయితే చర్చిస్తారు బాలకృష్ణ మండపాటి సార్. ఇది మార్చ్ 26th 9 PM ఉండబోతుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారండి. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉండబోతుంది. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రెండు సపరేట్గా. ఇది వచ్చేసి మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలను ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ఒకవేళ కానీ మనము ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి మనకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 26th 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మళ్ళీ గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ ఇది మనకు వచ్చేసి 27th ఉండబోతుంది. అంటే 26th ఒకటి, 27th ఒకటి అనమాట. ఇది 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మనకు స్కాలర్షిప్ ఇస్తారు సబ్స్క్రిప్షన్లో. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు, మొత్తం కంప్లీట్ సిలబస్ క్లియర్ చేస్తారు, రెగ్యులర్గా డౌట్ క్లియర్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ ఇస్తాడు, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీరు పొందొచ్చు అనమాట. అండ్ నేను యాక్చువల్గా అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ మీరు ఇక్కడ కింద నేను షో చేస్తున్నాను EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1530 రూపాయలకి వస్తుంది, 1700 రూపాయలది. ఈ యొక్క కోడ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కూడా మీకు షో చేస్తాను, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ వాడితే మీకు సబ్స్క్రిప్షన్లో బెస్ట్ ఆఫర్స్ వస్తాయి, మీరు మిస్ కాకండి. మన కోడ్ EDU TEC 10 అనే కోడ్ వాడండి, మీకు మంచి ఆఫర్స్ అవి అప్లికేబుల్ అవుతాయి. అండ్ మీకు వచ్చేసి సబ్స్క్రిప్షన్లో కూడా డబ్బులు తగ్గుతాయి. ఓకేనా, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 3 నెలలు పదవకాలం పొడిగింపు పొందిన ప్రస్తుత ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రణదీప్ గులేరియా అండి. ఓకే, చూడండి, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రణదీప్ గులేరియా పదవకాలాన్ని 3 నెలలు పొడిగించినట్లుగా ఎయిమ్స్ తెలిపింది. ఆయన ప్రస్తుత పదవకాలం మార్చి 24తో అయిపోతుందన్నమాట. అండ్ అతను మార్చి 28, 2017 5 ఏళ్ల కాలానికి ఎయిమ్స్లో న్యూఢిల్లీ బ్రాంచ్కి డైరెక్టర్గా నియమితులయ్యారు. మన ఇండియాలో చాలా ఎయిమ్స్ ఉన్నాయి. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట. అలాంటివి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అందులో న్యూఢిల్లీ ఒకటి. అండ్ 1956లో పార్లమెంట్ చట్టం ద్వారా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటైంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ రంగంలో పరిశోధన, అదేవిధంగా విచారణ వాతావరణంలో దేశంలో వైద్య కళాశాలను ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం, వాళ్ళకు అవకాశాలు అందించడం కోసం ఏర్పాటైన ప్రముఖ సంస్థగా ఇది పనిచేస్తుంది అనమాట. తర్వాత సెకండ్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం 9501200200 అవినీతి నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది? పంజాబ్ అండి. చూడండి, పంజాబ్ ముఖ్యమంత్రి రీసెంట్గానే ముఖ్యమంత్రిగా ఎన్నికైన భగవంత్ మాన్ అవినీతిని నిరోధించడానికి, రూపుమాపడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ని స్టార్ట్ చేశారనమాట. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఎవరైనా అధికారులు లేదా ఇంకెవరైనా సరే ప్రభుత్వం తరపు నుండి ఎవరైనా వ్యక్తులు లంచం కానీ లేదా ఇంకేదైనా ఆక్రమాలకు పాల్పడితే వాటిని వీడియో తీసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి. ఆ నెంబర్ వచ్చేసి 9501200200 అనమాట. ఇది ఒక అవినీతి నిరోధక చర్య అని ఆయన ప్రస్తావించారు. అండ్ లెజెండరీ అంటే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు, వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని
ఈరోజు వచ్చేసి మనము స్వాతంత్ర సమరయోధుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా మార్చి 23న పంజాబ్ ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పాటు ఈ పర్టికులర్ హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. తర్వాత థర్డ్ వన్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్ని టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది అంటే ఇంపోర్టింగ్. ఆన్సర్ వచ్చేసి 651.24 టన్నులు అండి. 2020-21 ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో మన ఇండియా 651.24 టన్నుల బంగారాన్ని వేరే వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేస్తుంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే అంటే 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 719.94 టన్నులు అని ప్రభుత్వం తెలిపింది. అండ్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 982.71 టన్నులుగా ఉన్నాయని వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్సభకు సమాధానం ఇస్తూ చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఏం గమనించాలి, 2020-21లో బంగారం దిగుమతి అనేది తగ్గిందనే చెప్పాలి. దానికంటే ముందు సంవత్సరం 700, అంతకంటే ముందు సంవత్సరం 900 టన్నులు దిగుమతి చేసుకున్నాం. దీని అంతటికీ కారణం ఏంటంటే పాండమిక్ అండి, కరోనా పాండమిక్ అని, దానివల్ల ఆగే. అండ్ చైనా నుండి ఈ దిగుమతులు 2018-19లో 451.71 మిలియన్ల నుండి 2021లో 206.11 మిలియన్ల నుండి అంటే తగ్గాయని చెప్తున్నారు. అదే సో ఇయర్లీ తగ్గుతూ వచ్చాయని చెప్తున్నారు. తర్వాత ఫోర్త్ వన్ 2020లో థౌలీ కళింగ మహోత్సవం ఎన్నో ఎడిషన్ ప్రారంభించబడింది అంటే 18 అండి. భువనేశ్వర్లో థౌలీ కళింగ మహోత్సవ్ 18వ ఎడిషను ఆర్ట్ విజన్తో కలిసి సాంస్కృతిక శాఖ ఓడిఏ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి అన్నమాట. భువనేశ్వర్ అంటే ఒడిశాలో. భారతదేశంలో వివిధ సాంస్కృతిక వర్ణాలను సూచించే శాస్త్రీయ నృత్యం, యుద్ధ కళారూపాలు, జానపద ప్రదర్శనలు ఈ మహోత్సవంలో ప్రదర్శిస్తారనమాట. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. అండ్ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించడమే ఈ మహోత్సవం యొక్క మెయిన్ థీము. అధికారిక విడుదల ప్రకారం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కళ యొక్క వారసత్వాన్ని ప్రోత్సహించడం, సంరక్షించడం, ప్రాచుర్యం పొందించడం దీని లక్ష్యం అన్నమాట. తర్వాత 5 గిరిజనులలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆదివాసీ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంతో AIIM అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంటే IIM సంబల్పూర్ అండి. IIM సంబల్పూర్ చూడండి, సంబల్పూర్ అనేది మనకి ఒడిశాలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్లో ఉండే గిరిజన యువకుల్లో స్కిల్స్ని పెంచడం కోసం, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇచ్చేలా డెవలప్ చేయడం కోసం ఆదివాసీ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంతో MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. టీచింగు, స్కిల్లింగు, ట్రైనింగు, గ్లోబల్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలపై మల్టీ మోడల్ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ఒప్పందాల్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత 6th వన్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఉపయోగంలో లేని 227 చట్టాలను రద్దు చేసే బిల్లును ఆమోదించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే త్రిపుర. సో త్రిపుర రాష్ట్రంలో పనికి రాకుండా ఉన్న 227 చట్టాలను రద్దు చేయాలని కోరుతూ త్రిపుర అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టింది. దానికి ఆమోదం కూడా పొందింది. త్రిపుర రద్దు మరియు పొదుపు బిల్లు 2022ని క్యాబినెట్ చేపట్టడానికి ముందు అంటే ఈ బిల్లుకి ఏం పేరు పెట్టారంటే త్రిపుర రద్దు మరియు పొదుపు బిల్లు. అంటే త్రిపురలో ఉండే చట్టాలని రద్దు చేయడము లేదా ఉండే వాటిని పొదుపు చేసే పర్టికులర్ బిల్లుని ఆమోదించారనమాట. దీనికి ఆమోదించడానికి ముందు ప్రజల నుండి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 248వ నివేదికలో ఈ సందర్భంలో ఎటువంటి ఉపయోగం లేదా ప్రయోజనం లేని చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్రాలకైతే సూచించడం కూడా జరిగింది. ఓకే. అండ్ దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఈ 227 చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వం సిఫార్సు చేసింది. అండ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇది అసెంబ్లీలో కూడా ఆమోద ముద్ర అయితే పడింది దానికి. సో తర్వాత 7th వన్ అండి. 2022 మార్చిలో యాంగి యారిక్లో ప్రారంభమై భారత సైన్యం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య సంయుక్త సైనిక శిక్షణా వ్యాయామం పేరేమిటి? గుర్తుపెట్టుకోండి, యాంగి యారిక్లో ప్రారంభమైన భారత సైన్యం ఉజ్బెకిస్తాన్ యొక్క సంయుక్త సైనిక శిక్షణా వ్యాయామం పేరేమిటి అంటే ఎక్స్-డెస్లిక్. భారత సైన్యం అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ ఆర్మీ కలిసి ఎక్సర్సైజ్ అయిన డెస్లిక్ పేరుతో జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 3rd ఎడిషన్ని ఉజ్బెకిస్తాన్లోని యాంగ్ యారిక్లో మార్చి 22 నుండి మార్చి 31 వరకు కూడా నిర్వహిస్తున్నారనమాట. అండ్ ఇది పర్టికులర్గా ఇరు దేశాల మధ్య సైనిక విన్యాసాలు నిర్వహించడం, దీని ద్వారా ఇరు దేశాల మధ్య శక్తిని పెంపొందించుకోవడం, ఒకరి సమాచారాన్ని ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 8 ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2022 ఏ నగరంలో నిర్వహించబడుతుందంటే హైదరాబాద్ అండి.
దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి, అక్కడ కూడా చాలా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ జీకే కవర్ అవుతున్నాయి. హైదరాబాద్లో అండి వింగ్స్ ఇండియా 2022 ఆసియాలోనే ఒక అతిపెద్ద పౌరు విమానయాన కార్యక్రమం అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మార్చి 24 హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించబోతున్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవంతో సమానంగా ద్వైవార్షిక ఈవెంట్ యొక్క 5వ ఎడిషన్ ఇండియా 75 న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనే ఒక థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు దీన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫిక్కీ సహాయంతో నిర్వహిస్తుంది. అండ్ ఈ ఈవెంట్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా ప్రారంభిస్తారు. భారతదేశానికి ప్రపంచంలో అంటే పర్టికులర్గా ఈ సివిల్ ఏవియేషన్లో మన యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత 9 ఏ రాష్ట్రంలో తయారు చేయబడే నరసింహపెట్టై నాగస్వరంకు జిఐ ట్యాగ్ పొందింది, లేదా నాగస్వరం జిఐ ట్యాగ్ పొందింది అంటే తమిళనాడు అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్లో. తమిళనాడులో శాస్త్రీయ పవన సంగీత వాయిద్యం నరసింహపెట్టై నాగస్వరం 15వ క్లాస్ సంగీత వాయిద్యాల వర్గం కింద పర్టికులర్ ఆ వర్గీకరించబడిన లిస్ట్ కింద జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ని పొందింది. దీని తెలుగులో భౌగోళిక సూచి అంటారు. సంగీత వాయిద్యం సాంప్రదాయకంగా కుంభకోణం సమీపంలో ఒక గ్రామంలో కళాకారులచే తయారు చేయబడుతుంది. అండ్ వీళ్ళు ప్రత్యేక ప్రాసెసింగ్ స్కిల్స్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. వారి పూర్వీకుల నుండి దీన్ని తయారు చేయడం నేర్చుకుంటూ వస్తున్నారు. నాగస్వరం అనేది ఒక చెక్క మరియు లోహంతో తయారు చేయబడిన గాలి వాయిద్యం. అంటే గాలి ఊదితే దాని నుండి ఒక విధమైన సౌండ్ వస్తుంది. ఈ వాయిద్యం మంగళవాద్యం కూడా ఉన్నత హోదాను పొందింది. మరియు మతపరమైన వేడుకలు కావచ్చు, శుభ సందర్భాల్లో, శాస్త్రీయ సంగీత కచేరీల్లో దీన్ని వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాద్యాన్ని నాగస్వరం అని కూడా పిలుస్తారు. శివుడు ఈ వాయిద్యాన్ని రాక్షసుడైన నాగస్వరానికి బహుమతిగా ఇచ్చాడని నమ్ముతారు. అండ్ ఇంకా ఇది పాము ఆకారాన్ని కలిగి ఉండి నాగులు అంటే పాములు ఈ వాయిద్యాన్ని ఉపయోగించారు. అందుకే దీనికి నాగస్వరం అని పేరు వచ్చింది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది వ్యవసాయ, సహజ లేదా తయారీ వస్తువుల కోసం జారీ చేస్తారు. ఇది ప్రత్యేకమైన క్వాలిటీని కానీ, పర్టికులర్ పాపులారిటీని కానీ ఇలాంటి వాటిని కలిగి ఉన్న లక్షణాలకే ఇస్తారు. తంజావూరు జిల్లాలోని నరసింహపేటలో తయారు చేసిన నాగస్వరానికి తంజావూరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వర్కర్స్ కోఆపరేటివ్ కాటేజ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ అప్లై చేయడం ద్వారా దీనికి గుర్తింపు అయితే రావడం జరిగింది. అండ్ ఈ జిఐ ట్యాగ్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను నెంబర్ ఆఫ్ వీడియో కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను. అది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. తర్వాత 10 భారతదేశంలో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళ అండి. సింపుల్గా చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా భూమిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుందండి. వాటిని నియంత్రిస్తూ పర్ఫెక్ట్గా వ్యవసాయం చేయడానికి అర్థమవుతుందా, ఎంచుకున్న ప్రదేశాల్లో కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ పద్ధతులను అంటే కార్బన్ని తటస్థంగా కంట్రోల్లో ఉంచి వ్యవసాయం చేసుకునే ప్రత్యేకమైన పద్ధతులను అమలు చేసిన దేశంలో ఫస్ట్ స్టేట్ కేరళ. దీనికోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 6 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి దశలో వ్యవసాయ శాఖ గిరిజన ప్రాంతాల పరిధిలో 13 పొలాల్లో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ ప్రవేశపెడతారు. కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అంటే ఏం లేదండి, భూమిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని పెరగకుండా లేదా తగ్గకుండా ఉండి కంట్రోల్ చేస్తూ వ్యవసాయం చేసేలా పద్ధతులను పాటించడమే ఈ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ అనే ఉద్దేశం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేరళలో వరదలు ఎక్కువ. సో ప్రకృతి పరంగా నేచురల్గా సహజసిద్ధంగా అక్కడ వరదలు పెరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే పొల్యూషన్, వాతావరణం కాలుష్యం అవడం. దానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఇది కూడా అని గ్రహించి ఫార్మింగ్ అని కూడా గ్రహించి ఫార్మింగ్ నుండి వస్తున్న పొల్యూషన్ అడ్డుకట్ట వేయడానికి భూమి నుండి కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతూ ఉంటుందండి. దానివల్ల అయితే భూమికి ఇబ్బంది, పంటకి ఇబ్బంది, దాని ద్వారా పర్టికులర్ వాతావరణానికి ప్రాంతానికి కూడా ఇబ్బంది వస్తుంది కదా. అందుకనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇదే దీని మొత్తం సారాంశం. ఇంకా క్షుణ్ణంగా చదువుకోవాలనుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ బై చేసిన తర్వాత చదువుకోవచ్చు. నేను చెప్పింది అయితే అంతవరకు సరిపోతుంది మీరు నేర్చుకోవడానికి. తర్వాత 11 ఇటీవల శాస్త్రవేత్తలు మంచు యొక్క కొత్త రూపాన్ని కనుగొన్నారు. దీని పేరు ఏమిటి అంటే ISVIIT. చూడండి, లాస్ వెగాస్లో నెవడా యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు భూమి యొక్క ఉపరితలంపై పెద్దగా కనబడని, యాక్చువల్గా ఆ మంచు అనేది మన భూమి మీద ఉందో లేదని చెప్పలేము, కానీ దాని ఒక కొత్త రూపాన్ని, మంచుకు ఒక కొత్త రూపాన్ని కనుగొన్నారనమాట. ఒకవేళ అది ఫ్యూచర్లో కానీ లేదా వేరొక గ్రహం మీద ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నారు. శాస్త్రవేత్తలు కనుగొన్న మంచు యొక్క కొత్త రూపం నీరు అధికంగా ఉండే గ్రహాలపై ఎక్కువగా ఉంటుంది. అంటే మన భూమి మీద కూడా ఉంటుంది, తెలియదు ఇంకా. దీనికి ISVIIT అని పేరు పెట్టారు. ఈ అధ్యయనం అనేది ఫిజికల్ రివ్యూ బి జర్నల్లో ప్రచురించారు.
ఘన నీరు లేదా మంచు అనేక ఇతర పదార్థాల వల్ల ఇది కూడా ఉంటుంది. ఇది కార్బన్ ఏర్పడే వజ్రం లేదా గ్రాఫైట్ వంటి వేరియబుల్ అంటే వేరు వేరే ఉష్ణోగ్రతలు లేదా పీడన పరిస్థితుల ఆధారంగా ఈ ఘన పదార్థాలను అయితే ఇది ఏర్పాటు చేస్తుంది అనమాట, ఈ ఐస్ విఐఐటి అనేది. తర్వాత 12, భారత రాజ్యాంగాన్ని మొదటిసారి సంతాలీ భాషలో ఓల్ చికీ లిపిలో అనువదించిన వ్యక్తి ఎవరు? సో ఓల్ చికీ లిపి అంటే ఏం లేదండి, ఇది సంతాన్ అనే భాషకి ఇది ఒక వర్ణమాల లాంటిది అనమాట. ఓల్ చికీ లిపి అనేది సంతాల్ అనే భాషకి ఇది ఒక వర్ణమాల లాంటిది. అంటే మన తెలుగుకి వర్ణమాలలు ఉన్నాయి కదా, అదే అలాగో ఈ ఓల్ చికీ అనేది కూడా సంతాలీ భాషకు వర్ణమాల లాంటిది. అయితే సంతాలీ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరు అంటే శ్రీపతి టుడు అండి. చూడండి, పశ్చిమ బెంగాల్లోని పురాలియాలోని సిద్ధో కన్హో బిర్సా యూనివర్సిటీలో సంతాలీ భాషలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్రీపతి టుడు, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట ఆ యూనివర్సిటీలో. ఆయన కూడా సంతాలీ భాషని చెప్తూ ఉంటాడు. సో ఆయన మొదటిసారిగా ఈ సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని అనువదించాడు, అంటే ట్రాన్స్లేట్ చేశాడనమాట. హిందీ లేదా ఇంగ్లీష్ తెలియని వారి పర్టికులర్గా ఈ సంతాలీ భాష తెలుసుకునేవారు కూడా దీన్ని చదువుకునే అవకాశం ఉంటుంది, ఇకపై రాజ్యాంగాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరచబడిన, అంటే షెడ్యూల్ చేయబడిన లాంగ్వేజ్ అనమాట సంతాలీ లాంగ్వేజ్ అనేది. సో ఇప్పుడు దాంట్లో కూడా ఆ లాంగ్వేజ్లో కూడా రాజ్యాంగాన్ని చదువుకోవచ్చు. రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలను స్థానిక ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆస్ట్రో ఏషియాటిక్ భాషల్లో ముండా ఉపకుటుంబంలో విస్తృతంగా మాట్లాడే భాష. ఇది ప్రధానంగా భారతదేశంలోని అస్సాం, బీహార్, జార్ఖండ్, మిజోరాం, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో మాట్లాడతారు. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్లో సుమారు 7.6 మిలియన్ల మంది ప్రజలచే మాట్లాడుతున్నారు అనమాట. ఈ లాంగ్వేజ్ వాడుతున్నారు సంతాలీ అనేది. ఇది వియత్నమీస్ మరియు ఖైమర్ తర్వాత అత్యధికంగా మాట్లాడే 3వ ఆస్ట్రో ఏషియాటిక్ భాషగా పేరుగాంచింది ఈ సంతాలీ భాష. తర్వాత 13, నాబార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ రాష్ట్రానికి అత్యధికంగా 4013 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది? ఏది? నాబార్డ్. ఎప్పుడు? 2021-22 ఆర్థిక సంవత్సరంలో. ఆన్సర్ వచ్చేసి ఒడిశా అండి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే రూరల్ ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని డెవలప్ చేయడం కోసం ప్రత్యేకంగా కేటాయించే ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ని ఒడిశా ప్రభుత్వానికి నాబార్డు ఏ రాష్ట్రానికి ప్రకటించలేనంత అత్యధికంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 4013 కోట్ల రూపాయలను కేటాయించింది. సో ఈ నిధుల ద్వారా ఒడిశా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, నీరు కావచ్చు, రోడ్డు కావచ్చు, ఇతర ఏ అవసరాలనైనా తీర్చడానికి ఈ ఫండ్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో అది రోడ్డు నిర్మాణం కావచ్చు, ఇంకే నిర్మాణమైనా. తర్వాత 14, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 23 అండి. ప్రపంచ వాతావరణ సంస్థ 1950 నుంచి ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు సంబంధించి వాటి మీద ప్రజలకు అవగాహన పెంచడం, దేశాలకు అవగాహన పెంచడం, అదేవిధంగా ప్రత్యేకమైన సంస్థలకు అవగాహన పెంచడం కోసం, ప్రత్యేకంగా వాతావరణంపై అధ్యయనం చేయడం కోసం 1950 మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ఏర్పాటైన ప్రపంచ వాతావరణ సంస్థ, ఓకేనా, ఈ యొక్క అంటే వరల్డ్ వెదర్ ఆర్గనైజేషన్కి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు రోజున ఈ డేని స్టార్ట్ చేశారు. సమాజ భద్రత, శ్రేయస్సుకు, జాతీయ వాతావరణ, నీటి సంబంధ సేవల ప్రాధాన్యాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం వాతావరణ దినోత్సవాన్ని ఓ ప్రత్యేకమైన అంశాన్ని ఆధారంగా చేసుకొని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్. ఓకే, సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. 3 నెలల పదవ కాలం పొడిగింపు పొందిన ప్రస్తుత ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎవరంటే రణదీప్ గులేరియా. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం 9501200200 అవినీతి నిరోధక హెల్ప్ లైన్ ప్రారంభించిందంటే పంజాబ్ అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్ని టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందంటే 651.24 టన్నులు. తర్వాత 2022లో ధౌలీ కళింగ మహోత్సవం ఎన్నో ఏడుసు ప్రారంభమైందంటే 18, అక్కడంటే భువనేశ్వర్లో అంటే ఒడిశాలో. గిరిజనుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఆదివాసీ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంతో ఏఐఐఎం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే ఐఐఎం సంబల్పూర్. తర్వాత ఏ రాష్ట్ర అసెంబ్లీ ఉపయోగంలో లేని 227 చట్టాలను రద్దు చేసే బిల్లును ఆమోదించిందంటే త్రిపుర. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2022 మార్చిలో యాంగి అరిక్లో ప్రారంభమైన భారత సైన్యం అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్య సంయుక్త సైనిక శిక్షణ వ్యాయామం పేరు ఏమిటి అంటే ఎక్స్-డస్ట్లిక్. అండ్ ఆసియాలోని అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2022 ఏ రంగంలో నిర్వహించబడుతుందంటే హైదరాబాద్ అండి. తర్వాత ఏ రాష్ట్రంలో తయారు చేయబడిన నరసింహపేటై నాగస్వరంకు జిఐ ట్యాగ్ అనేది పొందింది అంటే తమిళనాడు. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో కార్బన్ న్యూట్రల్ ఫార్మింగ్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ అండి.
తర్వాత ఇటీవల ఈ శాస్త్రవేత్తలు మంచి ఒక కొత్త రూపాన్ని కనుగొన్నారు. దీని పేరు ఏమిటి అంటే ISVIIT. తర్వాత భారత రాజ్యాంగాన్ని మొదటిసారి సంతాలి భాషలో ఒలి చికి లిపిలో అనువదించిన వ్యక్తి ఎవరు అంటే శ్రీపతి టూడు. తర్వాత నాబార్డ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏ రాష్ట్రానికి అత్యధికంగా 4,013 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిందంటే ఒడిశా రాష్ట్రానికి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 23. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్